చర్చలు అంటే భద్రత విషయంలో మీరు చెప్పారు ఒక పాస్టర్నే కొట్టి చంపేశారని. అంటే భద్రత నిల్లు, విద్య నిల్లు, మీకు ఇవ్వాల్సిన జరగాల్సిన న్యాయంగా లభించాల్సిన పదవులు నిల్లు, ఇన్నున్నప్పుడు ఇప్పుడు మీ మధ్య ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇప్పుడు ఒక 25 రోజులు ఎలక్షన్ అంటే ఏం మాట్లాడుకుంటున్నారు? జెన్యున్ గా 70 to 80% వ్యతిరేకం అయిపోయారండి జగన్ గారికి. 80 మీ ఉన్న 98% దాంట్లో వ్యతిరేకం అయిపోయారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? చాలా వ్యతిరేకం అయిపోయారు, అసహించుకున్నారు. ఇంకా నాకు ఒక బిషప్ గారు చెప్పిన మాట మీకు చెప్తాను. ప్లీజ్. ఆయన ఏమన్నారంటే, నేను దేవుడు లేడనే కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన వేస్తాను కానీ ఈయనకు ఓటైనా అన్నాడు. ఎంత విరక్తి వస్తే అంటాడు ఆ మాట ఆయన. దేవుడు లేడనే, మేము దేవుడు నమ్ముతాం కదా, ఆ దేవుడు లేడనే కమ్యూనిస్ట్ పార్టీకి అయినా ఓటేస్తాను కానీ ఈయనకు ఓటేయను. కనీసం చంద్రబాబు గారి టైంలో మేము ఫ్రీగానే వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉండేది, ఈయన కలిసే అవకాశం కూడా లేదు. నేను కరోనా టైంలో ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చాడు ఆయన. ఇచ్చినా కూడా మా 12,000 స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశారయా, చెప్పుకుంటాము, కొంత బాధ చెప్పుకుంటాం. సరిగా పనిచేయని వాళ్ళు మూసేయి, సరిగా పనిచేసి కూడా ఎందుకు మూసేస్తారు అని మా బాధ చెప్పుకుందామని వెళితే గనక నో అపాయింట్మెంట్. ఈవెన్ మా ప్రభుత్వం నిర్వహిస్తుంది కదండి, ఏంటది క్రిస్మస్, సెమీ క్రిస్మస్ నిర్వహిస్తుంది కదా, 2 సార్లు రాలేదు ఆయన. అసలు ఆ ముద్ర మేమంటేనే అసహ్యం. పాప మా వాడు పిచ్చి, మావాడు అనుకుంటున్నారు. ఆయన యాక్చువల్గా క్రిస్టియన్ అని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడ్డావు. నాకు మతం లేదు కులం లేదు అంటాడు కదా ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అసలు నీ మతం ఏంటి? నా మతం హిందూ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నేను అందరినీ నేను సమానంగా చూస్తా అనాలి కదా, ఎవరిష్టం వాళ్ళది. నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకని ఆయన అంటే నాకు మతం లేదు కులం లేదు అంటారు. సరే, నీ మతం నీది, అది ఫ్రీడమ్ ఇచ్చింది మనకు రాజ్యాంగం. ఏదైతే ఏంటి మభ్య పెట్టడం ఎందుకు? క్రిస్టియన్ గా కనబడి ఒక పాయింట్ స్ట్రైట్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు మీరేమంటున్నారు, చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము చాలా లబ్ధి చేకూరామండి, మావోడు అనుకుని నట్టేట మోసపోయామని అంటున్నారు. ఇంత డైరెక్ట్ గా అప్పుడు బాగుంది చంద్రబాబు గారిది అద్భుతం అన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎంత పుచ్చుకున్నారు, లేదా చంద్రబాబు గారి ద్వారా మీకు ఎంత లబ్ధి జరిగింది, లేదా మీకు చంద్రబాబు గారు కొనేశారని బిగిన్ చేస్తారు. ఈ డిబేట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. ఏం సమాధానం చెప్తారు మీరు? అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ప్లేస్ చేసిన, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనని తప్పనా లేదా పాలనని విమర్శించినా, ఈ రంగంలో ఇది తప్పని చెప్పినా వాళ్ళందరినీ కూడా కేసులు లేదా చంద్రబాబు గారు వాళ్ళని కొనేశారు. ఆఖరికి షర్మిల గారిని లేదా సునీత గారిని కూడా వాళ్ళ వాయిలో పడిపోయారని సజ్జల గారు ప్రెస్ మీట్ పెడతారు. మీరు మళ్ళీ ఎంత కొన్నారు? అమ్మరు వాళ్ళు కొంటున్నారేమో, అందుకే ఐడియా ఉంది వాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏది కొంత మంత్రులు పదవులు ఇచ్చి ఎందుకు బూతులు తిట్టడానికి, పదవులో డబ్బో ఇచ్చి కొంటారేమో మరి. నాకైతే నన్ను ఎవరు కొనలేదు, నేను అలాగ అమ్ముడుపోను. నేను 2 లక్షల జీతం వదిలేసి వచ్చాను. నేను PhD కంప్యూటర్ సైన్స్ ఆర్ట్ కేక్. సో అది వదిలేసి కమ్యూనిటీకి నేను చేయాలి, ఏదో కొంచెం పార్ట్ టైం చేసుకుంటూ నేను కమ్యూనిటీకి పనిచేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు గారు కొన్నారు. వాళ్ళు డైరెక్ట్ మాట్లాడడానికి స్టఫ్ లేనప్పుడు ఇలాంటి బూతులు తిట్టడం, స్టఫ్ ఉందనుకోండి మాట్లాడతారు, లేకపోతే డైవర్ట్ చేస్తారు, డొంక తిరుగుడుగా మాట్లాడతారు అన్నమాట. స్ట్రైట్ ఆన్సర్ ఎవరు, ఇంకో దానికి ఏదో డైవర్ట్ చేసుకుంటారు. నువ్వు ఎంత కొన్నావు, అసలు నువ్వు చేసావా? ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను, ఇవి మా దాంట్లో అవ్వాయా లేదా అని చెప్పరాళ్ళు. నువ్వు ఎంత కమ్ముడిపోయా డైవర్ట్ చేస్తారు. సో వీటికి సమాధానం చెప్పండి. పోనీ చెప్పండి, ఇది కాదు, ఇదిగో ప్రూఫ్, ఇదిగో అని చూపించండి, మేము నమ్ముతాం కదా. కాదు, మా హాయంలో ఇన్ని చర్చలకు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం, ఆయన 36 కోట్లు ఇస్తే మేము 100 కోట్లు ఇచ్చాం అని చూపించమనండి. చూపించాలి కదా. మాకు ఇంకోటి సమాధుల స్థలాలు కూడానండి, డబ్బులు కూడా కాదు, సమాధుల స్థలాలు కూడా కేటాయించలేదు. ఆయన టైంలో టీడీపీ హాయంలో 100 కోట్లు కేటాయించారు. 100 కోట్లు. మాకు ఏంటంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మా పద్ధతులు వేరే ఉంటాయి కదా, బరేలు చేస్తాం, ఏమంటారు క్రిమినేషన్, అలా చెయ్యం కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం పాతి పెడుతున్నాం అనుకో, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఎక్కడ గోదావరి రోడ్డునో ఎక్కడో చేస్తుంటారు మా వాళ్ళు, స్థలాలు లేక. కొంచెం గౌరవప్రదంగా సమాజ్ చేసుకోవడానికి కూడా స్థలాలు ఇవ్వలేదండి. ఇంకెందుకండి మావాడు అనుకుంటే విషయంలో కూడా గౌరవం. మీరు ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మరి ఇప్పుడు విమలమ్మ గారిని మళ్ళీ మీ అందరినీ ఒక గొడుగులోకి తీసుకురావడానికి, ఒక అంబరిలాకి తీసుకురావడానికి ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఉపన్యాసాలు స్టార్ట్ చేశారు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత సో మరి ఆవిడ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మరి ఇప్పుడు వచ్చి ఆవిడ కూడా మాట్లాడుతున్నారు కదా మీ అందరితో, మరి నమ్ముతారా ఈసారి? ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ అంశంపై చర్చ